ఇంగ్లీష్లో సాధారణంగా మనల్ని చాలా 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 కన్ఫ్యూజ్ చేసే కొన్ని పదాలు ఉంటాయి. అది రిటర్న్ ఇంగ్లీష్ కావచ్చు, మనం న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు కావచ్చు, మ్యాగజైన్స్ చదువుతున్నప్పుడు కావచ్చు, లేదా ఏదైనా జర్నలిస్ట్ చదువుతున్నప్పుడు కావచ్చు, లేదా ఏదైనా టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు కావచ్చు. సో ఈ జర్నల్స్, టెక్స్ట్ బుక్స్ ఇలాంటివి చదువుతున్నప్పుడు ఈ పదాలు మనకి చాలా తరచుగా మనకు తారసపడుతుంటాయి. కాబట్టి ఈ పదాల గురించి ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అవేంటంటే ఇక్కడ నేను రాశాను చూడండి. షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. సో వాటి తెలుగు మీనింగ్స్ ఏంటి, వాటిని ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలనే పదాలను ఆ సందర్భాలను నేర్చుకుందాం మనము. ఈ షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే సింపుల్గా ఇక్కడ చూడండి. మనకు హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్, హ్యావ్ బీన్ తోని షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ మనకి ఇక్కడ వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ షుడ్, మస్ట్, మే, మైట్, వుడ్, కుడ్ అంటే కూడా మనకు మీనింగ్స్ తెలుసు. అండ్ చూడండి, షుడ్ అంటే ఒక పని చేయాలి, మస్ట్ అంటే ఒక పని తప్పకుండా చేయాలి, మే, మైట్ అంటే ఒక పని చేస్తే చెయ్యొచ్చు అంటే దానికి ప్రాబబిలిటీ తక్కువగా ఉంది, వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని, కుడ్ అంటే చెయ్యగలిగేవాడిని అంటారు అర్థం. సో ఇక్కడ చూడండి, మనకి సాధారణంగా కనిపించే ఒక పదం ఏంటి అని అంటే హ్యావ్ బీన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, హ్యావ్ బీన్ ఒకటి మనకి సాధారణంగా కనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా మనకు హ్యాస్ బీన్ కనిపించట్లేదు. ఇక్కడ ఈ షుడ్ హ్యావ్ బీన్ నుండి, నాట్ జస్ట్ షుడ్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ నుండి ఈ కుడ్ హ్యావ్ బీన్ వరకు మనకు సాధారణంగా కనిపించే ఈ విషయం ఏంటిది అని అంటే మనకు హ్యావ్ బీన్ కనిపిస్తుంది. సో ఈ బీన్ ఫార్మ్స్ వచ్చినప్పుడు మనము దీని తర్వాత వర్బుని ఎలా తీసుకోవాలంటే, వర్బు యూజ్ చేయాల్సి వస్తే దీని తర్వాత వర్బుని ఐఎన్జీ ఫామ్లో తీసుకోవాలి. అది యాక్టివ్ వాయిస్లో అయితే ఐఎన్జీ ఫామ్లో తీసుకోవాలి. ఒకవేళ ప్యాసివ్ వాయిస్లో అయితే కనుక పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బుని తీసుకొని ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికంటే ముందు వీటి తెలుగు మీనింగ్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటన్నిటిని కూడా బీ ఫార్మ్స్ అండ్ బీన్ ఫార్మ్స్ అని అంటాము. అండ్ వీటికి తెలుగు మీనింగ్స్ ఆల్రెడీ మనకు తెలుసు, ఇంతకుముందు క్లాస్లో, ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ కూడా చాలా కాలం తర్వాత ఒకసారి రివైజ్ అయినట్టు అవుతుంది, బ్రష్ అప్ అయినట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. సో యామ్, ఈజ్, ఆర్ అని అంటే ఏదైనా ఒక పని మనము ఐఎన్జీ ఫామ్తో చెప్తున్నాను ఇప్పుడు ఫస్ట్, తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్తో తర్వాత చెప్తాను. సో ఏదైనా ఒక పని ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రస్తుతము జరుగుతుంది అని చెప్పినప్పుడు యామ్, ఈజ్, ఆర్తో చెప్తాము. అంటే ఒక పని ఎప్పుడు జరుగుతుంది, మన కళ్ళ ముందు, మన చుట్టూ, మన పంచ జ్ఞానేంద్రియాలతో మనం ఏదైతే అనుభవిస్తామో, ఏదైతే మనల్ని గ్రహిస్తామో, మన చుట్టూ మనం జరుగుతున్న పనులను, ఇప్పుడు మాత్రమే జరుగుతున్న పనులను యామ్, ఈజ్, ఆర్తో చెప్పాలి. మరి వాజ్, వర్ అంటే ఎప్పుడు చెప్పాలి? గతంలో, ఒకానొక సమయంలో, గతంలో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉన్న పనుల గురించి మనము వాజ్, వర్తో చెప్తాము. మరి షెల్ బి, విల్ బి అంటే ఏంటి? ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. షెల్ బి, విల్ బి అంటే షెల్ కానీ విల్ కానీ ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు మనము. ఐదర్ షెల్ ఆర్ విల్, ఆల్టర్నేట్గా ఏదైనా యూజ్ చేసినా నో ప్రాబ్లం. యూ యూజ్ ఐదర్ షెల్ బి ఆర్ విల్ బి. ఇప్పుడు ఈ షెల్ బి, విల్ బి అంటే ఏంటి అని అంటే భవిష్యత్తులో ఒక సమయంలో చేస్తున్న పని, అంటే ఇది కూడా కంటిన్యూస్ యాక్షన్. ఇక్కడ చూడండి, మీరు సాధారణంగా మీకు ఏమో కనబడుతుంది, చేస్తున్న పని, చేస్తున్న పని, చేస్తున్న పని అని కనబడుతుంది. అంటే ఆ పని కంటిన్యూషన్లో ఉంది అన్నట్టు, ఆ పని కంటిన్యూస్గా జరుగుతుంది అన్న అర్థం. యామ్, ఈజ్, ఆర్ అయితే ప్రస్తుతం జరుగుతుంది, వాజ్, వర్ అయితే గతంలో జరుగుతుంది, షెల్ బి, విల్ బి అయితే భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అని అర్థం. అండ్ అదేవిధంగా మనకు 29th క్లాస్లో మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ నేర్చుకున్నాం. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటే ఏంటి? గతంలో ఏదైనా ఒక పని గతంలో మొదలై ఆ పని ఇప్పటికీ కూడా, ప్రస్తుతం కూడా కొనసాగుతుంది, జరుగుతూనే ఉంది అంతని అర్థం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పనిని నేను 50 రోజుల కింద మొదలుపెట్టాను, ఆ పని ఇంకా జరుగుతూనే ఉందని చెప్పాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 45 days క్లాసెస్ని నేను 60 రోజుల కింద మొదలు పెట్టాను, 2 months కింద మొదలు పెట్టాను, బట్ ఇంకా కూడా జరుగుతూనే ఉందని చెప్పాలనుకోండి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ 45 days క్లాస్ ఫర్ ద లాస్ట్ 2 months. అంటే 2 నెలల నుండి నేను 45 days క్లాస్ని, కోర్స్ని చెప్తూనే ఉన్నాను దాని అర్థం. నెక్స్ట్ హ్యాడ్ బీన్. హ్యాడ్ బీన్ అంటే ఏదైనా ఒక పని గతంలోనే మొదలై, గతంలోనే కొంతకాలం పాటు జరిగి, గతంలోనే ఎండ్ అవుతుంది అని దాని అర్థం. టిల్ అండ్ అంటిల్ అనే 2 keywords యూజ్ చేస్తాము. మీరు ఇది బాగా అర్థం కావాలి అని అంటే క్లాస్ నెంబర్ 13 చూడండి. ఇది మీకు బాగా అర్థం కావాలంటే క్లాస్ నెంబర్ 29ని చూడండి. అదేవిధంగా షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అంటే మీరు ఇది బాగా అర్థం కావాలంటే క్లాస్ నెంబర్
31ని చూడండి. ఇప్పుడు ఈ షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్ అర్థం కావాలంటే క్లాస్ నెంబర్ 32 అంటే ప్రస్తుతం క్లాస్ని చూస్తే సరిపోతుంది. రైట్, ఇప్పుడు చూడండి గతంలో ఒక సమయం వరకు చేస్తున్న పనిని మనం హ్యాడ్ బీన్తో చెప్తాము. కానీ ఏదైనా ఒక పని గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు మొదలైంది ఆ పని, కానీ భవిష్యత్తులో కూడా కొంత సమయానికి ఆ పని జరుగుతూనే ఉంది అని చెప్పినప్పుడు షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ యూజ్ చేసి చెప్తాం. అర్థమైంది కదా? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆర్, గతంలో అయితే వాజ్ వర్, భవిష్యత్తులో చేస్తూ ఉన్న పనులు అయితే షెల్ బి, విల్ బి, గతంలో మొదలై ఇంకా కూడా జరుగుతుందన్నప్పుడు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, గతంలోనే మొదలై గతంలో కొంతకాలం పాటు జరిగి గతంలోనే ఎండ్ అయితే హ్యాడ్ బీన్, అది ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ భవిష్యత్తులో కొంతకాలం వరకు జరుగుతూనే ఉంటుంది అని చెప్పినప్పుడు షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. వీటి వరకు మనకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు క్లాస్లో మనం తీసుకోవాల్సిన క్లారిటీ ఏంటి అని అంటే, ఒక పని జరగదు కానీ పశ్చాత్తాపంతో మనం ఏమంటాము అనంటే, అరే ఆ పని చేస్తూ ఉండాల్సింది అని చెప్పినప్పుడు ఇలా చెప్తామన్నట్టు. షుడ్ హ్యావ్ బీన్ అంటే ఒక పనిని చేస్తూ ఉండాల్సింది. మరి ఆ పని జరిగిందా? జరగలేదు. కానీ మన ఇమాజినేషన్లో చెప్తున్నాం ఆ పని చేస్తూ ఉండాల్సిందని. అదేవిధంగా మస్ట్ హ్యావ్ బీన్. మస్ట్ హ్యావ్ బీన్ అంటే ఏంటి? ఒక పని తప్పకుండా జరిగి ఉండాల్సిందని చెప్తున్నాం అన్నట్టు. అంటే ఈ పని కూడా జరగలేదు కానీ ఒక పని తప్పకుండా చేస్తూ ఉండాల్సింది అని చెప్పినప్పుడు మనం మస్ట్ హ్యావ్ బీన్ చెప్తాం. మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్ ని మనం ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా యూజ్ చేయొచ్చు. ఐదర్ మే హ్యావ్ బీన్ ఆర్ మైట్ హ్యావ్ బీన్, ఏదైనా మనకు తోచింది, మనకు గుర్తొచ్చింది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వీ కెన్ యూజ్ దెమ్ ఆల్టర్నేటివ్లీ. అంటే ఈ రెండింటికి కలిపి తెలుగు మీనింగ్ ఏంటి అని అంటే, ఒక పని చేస్తూ ఉండొచ్చు అంటే ఎగ్జాక్ట్గా దాని మీద మనకు 100% గ్యారంటీ లేదు, 100% వీఆర్ నాట్ షూర్ అబౌట్ దట్ యాక్షన్. అప్పుడు ఆ పని చేస్తూ ఉండొచ్చు, జరుగుతూ ఉండొచ్చు అని చెప్పినప్పుడు. అండ్ వుడ్ హ్యావ్ బీన్ అంటే ఒక పనిని చేస్తూ ఉండేవాడిని అంటే ఆ పని జరగలేదు బట్ ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ వచ్చి ఉంటే, ఆ పర్టిక్యులర్ ఆపర్చునిటీ వచ్చి ఉంటే నేను చేస్తూ ఉండేవాడిని. అండ్ కుడ్ హ్యావ్ బీన్ అన్నా కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కుడ్ హ్యావ్ బీన్ అండ్ వుడ్ హ్యావ్ బీన్ ఆల్మోస్ట్ ఎక్స్చేంజబుల్ గా వాడుకోవచ్చు. కుడ్ హ్యావ్ బీన్ అంటే ఒక పనిని చేస్తూ ఉండగలిగేవాడిని. ఇక్కడ చూడండి, కుడ్ అంటే చేయగలిగేవాడిని కాబట్టి ఉండగలిగేవాడిని అయింది. వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని కాబట్టి చేస్తూ ఉండేవాడిని అయింది ఇక్కడ. మే మైట్ అంటే చేస్తే చేయొచ్చు కాబట్టి చేస్తూ ఉండొచ్చు అయింది ఇక్కడ. మస్ట్ అంటే తప్పకుండా చేయాలి కాబట్టి తప్పకుండా చేస్తూ ఉండాల్సింది అని చెప్పాము. షుడ్ అంటే చేయాలి కాబట్టి ఒక పనిని చేస్తూ ఉండాల్సింది అని చెప్తున్నాం. సో మీకు ఈ షుడ్, మస్ట్, మే, మైట్, వుడ్, కుడ్ ఈ విషయాలు కనుక అర్థమైతే ఈజీగా ఈ విషయాలు కూడా అర్థమవుతాయి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటి అని అంటే, అన్నిట్లో కూడా మనకు చేస్తూనే ఉన్న పని చేస్తూ అనే చెప్తున్నాం. అంటే అర్థం ఏంటి అంటే, ఈ బీ ఫార్మ్స్ వరకు, ఇక్కడ వరకు ఉన్నటువంటి బీ ఫార్మ్స్ కావచ్చు, ఈ నుంచి ఈ వరకు ఉన్నటువంటి బీన్ ఫార్మ్స్ కావచ్చు, మనం యాక్టివ్ వాయిస్లో అయితే వర్బ్ని ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేసి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఒక ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి చెప్తాను. హీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. అతను సివిల్ సర్వీసెస్ అనే ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఎప్పుడు? హీ ఈజ్ అన్నప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు అని దాని అర్థం. హీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే అతను గతంలో ప్రిపేర్ అవుతూ ఉన్నాడు అని దాని అర్థం. ఇక్కడ హీ విల్ బి ప్రిపేరింగ్ ఆర్ హీ షెల్ బి ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే అతను భవిష్యత్తులో ప్రిపేర్ అవుతూ ఉంటాడు అని దాని అర్థం. నెక్స్ట్ హీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. మీకు తెలుసు కదా, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ రావాలని చెప్పి. హీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఫర్ ద లాస్ట్ 2 years అంటే 2 సంవత్సరాల నుండి అతను సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు అని దాని అర్థం. అండ్ హీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటిల్ లాస్ట్ ఇయర్ వరకు అతను సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అదేవిధంగా he shall have been or he will have been preparing for civil service exams by the end of 2023 అంటే 2023 చివరికల్లా కూడా అతను సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూనే ఉంటాడు అని దాని అర్థం. షుడ్ హ్యావ్ బీన్ అంటే మనకు తెలిసిందే, చేస్తూ ఉండాల్సింది. అంటే he should have been preparing for civil service exam అంటే అతను సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కి
ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది, కానీ అతను ప్రిపేర్ అవ్వలేదు. బట్ అతను ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది అని చెప్పి చెప్తున్నాము. అంటే ఒక ఇమాజినేషన్లో చెప్తున్నాము. అతను ప్రిపేర్ అవుతూ లేడు, బట్ చేస్తూ ఉండాల్సింది. అతను ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది. హీ మస్ట్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. అంటే అతను సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ, తప్పకుండా ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది. తప్పకుండా ప్రిపేర్ అవుతూ అని చెప్తున్నాను, అంటే ఆ పని జరుగుతూ ఉండాల్సింది. హీ మే హ్యావ్ ఆర్ హీ మైట్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్, హీ మే హ్యావ్ ఆర్ హీ మైట్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్. సో మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి. ఇక్కడ హీ షుడ్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటే అతను సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది. అంటే అతను అవ్వట్లేదు, బట్ అయితే బాగుండేది అని చెప్తున్నాం. హీ మస్ట్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటే అతను తప్పకుండా ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది అని చెప్పి నొక్కి చెప్తున్నాము. హీ మే హ్యావ్ బీన్ ఆర్ హీ మైట్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటే అతను సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు, అంటే ఆ పనిని చేస్తూ ఉండొచ్చు అని ఒక డౌట్తో చెప్తున్నామని దాని అర్థం. He would have been preparing for civil service examination అంటే అతను ప్రిపేర్ అవుతూ ఉండేవాడు, అంటే అది ఎగ్జిస్టెన్స్ లో లేదు. బట్ అతన్ని కనుక కోచింగ్ లో జాయిన్ చేసి ఉంటే, ఇఫ్ హీ హ్యాడ్ బీన్ జాయిన్డ్ ఇన్ ఏ కోచింగ్ సెంటర్, ఇఫ్ హీ హ్యాడ్ బీన్ గివెన్ అన్ ఆపర్చునిటీ, హీ వుడ్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఏ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. హీ వుడ్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటే అతనికి ఒక అవకాశం ఇచ్చి ఉంటే, లేదా అతన్ని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి ఉంటే కనుక అతను సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడు. అదేవిధంగా ఇక్కడ కుడ్ హ్యావ్ బీన్ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది. హీ కుడ్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ గివెన్ అన్ ఆపర్చునిటీ. అతనికి ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే కనుక అతను సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉండగలిగేవాడు అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి క్లారిటీగా. ఇదంతా కూడా ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్తో చెప్పాను. పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్తో కూడా మనము చెప్పొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్కు సెలెక్ట్ అయ్యాను అని చెప్పాలనుకోండి, ఐ ఆమ్ సెలెక్టెడ్ అంటే నేను సెలెక్ట్ చేయబడ్డాను వాళ్ళతో, కాబట్టి ఐ ఆమ్ సెలెక్టెడ్. నేను గతంలో సెలెక్ట్ చేయబడ్డానని చెప్పడానికి ఐ వాజ్ సెలెక్టెడ్. భవిష్యత్తులో చేయబడతానని చెప్పడానికి ఐ విల్ బి సెలెక్టెడ్. నేను ఫ్రెష్గా ఉండడానికి ఇప్పుడే ఇంతకుముందు సెలెక్ట్ చేయబడ్డాను, ప్రాసెస్ అంతా కూడా ఒక 1 month నుంచి కంటిన్యూ అవుతుందని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. ఐ హ్యాడ్ బీన్ సెలెక్టెడ్ గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సెలెక్ట్ చేయబడ్డాను. ఐ విల్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ భవిష్యత్తులో ఒకనొక సమయంలో సెలెక్ట్ చేయబడతాను అందని అర్థం. అండ్ ఐ షుడ్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అంటే నేను తప్పకుండా లేదా నేను సెలెక్ట్ చేస్తూ ఉండాల్సింది ఆర్ చేస్తూ ఉండబడాల్సింది అందని అర్థం అన్నట్టు. ఐ మస్ట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, ఐ మే హ్యావ్ బీన్ సెలెక్టెడ్, ఐ కుడ్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, ఐ వుడ్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. వీటన్నిటి అర్థాలు కూడా ఇవి తెలిస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఒక ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒకటే సింగిల్ వర్డ్ని తీసుకున్నాను, దట్ ఐఎన్జీ ఫామ్లో తీసుకున్నాను. ప్రిపేరింగ్ అంటే ఒక ఎగ్జామ్కి నేను సన్నద్ధం అవుతున్నాను అని అర్థం. సన్నద్ధం అవుతున్నాను అంటే ఇంగ్లీష్లో మనం ప్రిపేర్ అవుతున్నాము లేదా తయారవుతున్నాను, సన్నద్ధం అవుతున్నాం అంటాం కదా. సో నేను ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. అది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్ కావచ్చు, ఎంసెట్ ఎగ్జామ్ కావచ్చు, ఐఐటి ఎగ్జామ్ కావచ్చు, వాట్ ఎవర్ ద ఎగ్జామినేషన్. సో నేను చెప్తున్నాను నేను ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పడానికి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను ఐ ఆమ్ ప్రిపేరింగ్. కాబట్టి ఇక్కడ మనం యామ్ని యూజ్ చేసాం. గతంలో ప్రిపేర్ అవుతున్నాను ఐ వాజ్ ప్రిపేరింగ్, అందుకే మనం ఇక్కడ వాజ్ యూజ్ చేసాం. భవిష్యత్తులో ప్రిపేర్ అవుతూ ఉంటాను ఐ విల్ బీ ప్రిపేరింగ్, అందుకే ఇక్కడ షెల్ బీ యూజ్ చేస్తుంటాం. బట్ 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను, ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్, ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ ఫర్ ద లాస్ట్ 4 years. అంటే గత కొంతకాలంగా నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పడానికి హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. ఐ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఆర్ ఐ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ అంటిల్ లాస్ట్ ఇయర్ వరకు నేను ప్రిపేర్ అవుతున్నాను ఈ ఎగ్జామ్కి అని చెప్పడానికి హ్యాడ్ బీన్ యూజ్ చేస్తాము. ఐ షల్ హ్యావ్ బీన్ ఆర్ ఐ విల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ బై 2025 అంటే 2025 వరకు కూడా నేను ప్రిపేర్ అవుతూనే ఉంటానని చెప్పడానికి షెల్ హ్యావ్ బీన్ని విల్ హ్యావ్ బీన్ని యూజ్ చేస్తాం మనం. అది తెలిసిందే మనకు. ఐ షుడ్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ అంటే నేను ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది అంటే అవ్వలేదు, బట్ ఉండాల్సింది అంటే అప్పుడు మనం షుడ్ హ్యావ్ బీన్ని యూజ్ చేస్తుంటాం ఇక్కడ. రైట్,
నేను తప్పకుండా ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది అంటే దాని అర్థం నేను తప్పకుండా ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది అని అంటే మస్ట్ హ్యావ్ బీన్ అని దాని అర్థం, రైట్. నేను ప్రిపేర్ అయితే అవుతూ ఉండొచ్చు, నేను ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు అని అంటే అది గ్యారంటీ లేదు కాబట్టి మే హ్యావ్ బీన్ ఆర్ మైట్ హ్యావ్ బీన్, ఇక్కడ మైట్ హ్యావ్ బీన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అవర్ విష్. అండ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ అంటే నేను ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని, నాకు ఒక మా పేరెంట్స్ కానీ లేకపోతే నా ఆఫీస్లో కానీ నాకు ఆపర్చునిటీ దొరికి ఉంటే నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని, నాకు కొంచెం టైం దొరికి ఉంటే నేను ప్రిపేర్ అవుతుండేవాడిని అంటారు కదా చాలామంది. ఇఫ్ ఐ హ్యాడ్ గాట్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్. సో ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఐ వుడ్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. అంటే దాని అర్థం ఏంటి, నాకు ఒక అవకాశం ఇచ్చి ఉంటే నేను ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని అని దాని అర్థం అన్నట్టు. సో వుడ్ హ్యావ్ బీన్, ఇక్కడ వుడ్ హ్యావ్ బీన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్ కుడ్ హ్యావ్ బీన్ అన్నా కూడా అంతే, సేమ్. ఇఫ్ అన్ ఆపర్చునిటీ ఆర్ ఇఫ్ సమ్వన్ హెల్ప్డ్ మీ ఐ కుడ్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. నాకు ఎవరైనా సహాయం చేసి ఉంటే నేను సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉండగలిగే వాడిని అని చెప్పినప్పుడు ఇలా యూజ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన కాన్సెప్ట్ ఏంటి అని అంటే ముందు అర్థం చేసుకోవాలి సందర్భాన్ని. ప్రస్తుతం అయితే యామ్, గతంలో అయితే వాజు, భవిష్యత్తులో అయితే షెల్ బి, విల్ బి, గతం నుండి ఇప్పటి వరకు అయితే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, అండ్ గతంలో కొంతకాలం వరకు అయితే హ్యాడ్ బీన్, భవిష్యత్తులో ఒకనొక సమయం వరకు కూడా చేస్తూనే ఉంటాము అని చెప్పినప్పుడు షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, చేస్తూ ఉండాల్సింది అన్నప్పుడు షుడ్ హ్యావ్ బీన్, తప్పకుండా చేస్తూ ఉండాల్సింది అని చెప్పినప్పుడు మస్ట్ హ్యావ్ బీన్, చేస్తూ ఉండొచ్చు అని చెప్పి డౌట్ఫుల్గా చెప్పినప్పుడు మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, చేస్తూ ఉండేవాడిని చెప్పినప్పుడు వుడ్ హ్యావ్ బీన్, చేస్తూ ఉండగలిగేవాడిని అని చెప్పినప్పుడు కుడ్ హ్యావ్ బీన్. ఈ ఐ అంటే మన అందరికీ తెలుసు, నేను అని దాని అర్థం తెలుసు. వీటన్ని మీనింగ్స్ కూడా ఆల్రెడీ మనం ఫస్టే డిస్కస్ చేసాం. ప్రిపేరింగ్ అంటే కూడా మనకు తెలుసు, సన్నద్ధం అవుతున్నాము. సో ఇక్కడ వీటిని బట్టి ఈ సన్నద్ధం అవ్వటం అనేది సందర్భం మారిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కాబట్టి లర్నింగ్ అనే ఒక వర్బ్ తీసుకోండి, లేదా మీరు ఎక్కడన్నా పని చేస్తూ ఉంటే వర్కింగ్ అనే ఎగ్జాంపుల్ తీసుకోండి, లేదా ఇంకా మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కోచింగ్ తీసుకుంటే ఏదైనా టేకింగ్ అనే ఎగ్జాంపుల్ తీసుకోండి. డిఫరెంట్ వర్బ్స్ తీసుకొని ఒకసారి షుడ్ హ్యావ్ బీన్తో, ఒకసారి మస్ట్ హ్యావ్ బీన్తో, ఒకసారి మే హ్యావ్ బీన్తో, ఒకసారి కుడ్ హ్యావ్ బీన్తో, ఒకసారి వుడ్ హ్యావ్ బీన్తో ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థం కాకపోతే వీడియోని 2 సార్లు చూడండి. హోప్ యు అండర్స్టాండ్ వెల్. ఆల్ ద బెస్ట్.